హలో గైస్, ఈ వీడియోలో మనం ఈరోజు రివ్యూ గురించి అయితే మాట్లాడుకుందాం. వరస్ట్ ఎపిసోడ్ అని నాకు అనిపించింది. మీకేమనిపించింది కాన్సెప్ట్? మీరు ఏమైనా ఎమోషనల్ అయిపోయి ఏడిస్తారా? కొంచెం నాకైతే కామెంట్ చేయండి. నిజంగా చెప్తున్నాను, నిజంగా బిగ్ బాస్ ఏడవాలనేసి ఇలాగ ఏమైనా ప్లాన్ చేశాడో నాకే అసలు అర్థం కావట్లేదు. ఎందుకు అసలు ఇంత దారుణమైన ఎమోషనల్ ఎపిసోడ్ ప్లాన్ చేశాడు బిగ్ బాస్? నాకు అర్థం కావట్లేదు. ఇదేమైనా లాస్ట్ వీకా, సెకండ్ వీకే కదా? ఏంటి వాళ్ళందరూ అంత ఏడు చేస్తున్నారు? ఓకే, సో వాళ్ళ ఎమోషన్స్ని కెలక్కపోవడమే బెస్ట్ మనం. సో వాళ్ళకి రియల్గా ఎమోషన్స్ వచ్చి ఉండొచ్చు, మనం ఏం అనలేము. సో కానీ నాకైతే మాత్రం, మీరు ఇన్స్టాలో నన్ను ఫాలో అయితే మీరు ఎప్పటికప్పుడు నేను స్టోరీస్ పెడుతుంటే చూస్తున్నారు కదా. సో యష్మికి ఏడుపు రాకుండా అనేసి పెట్టడం, సో అక్కడ చాలా మందికి ఏడుపు రాకుండా ఏడ్చేద్దాం, కెమెరాల్లో కనబడిపోదాం అన్నట్టుగానే నాకు అనిపించింది. సో ఓకే, నబీల్ అండ్ పృథ్వీ వీళ్ళ ఎమోషన్ కొంచెం ఓకే, వాళ్ళ ఫాదర్ గట్రా. సో ఓకే, బట్ ఈ యష్మి వీళ్ళు కొంచెం ఏమైనా ఏడుపు రాకుండా ఏడుపు ఏమైనా కొంచెం ఎక్కువ చేస్తున్నారా అని అని అనిపించింది నాకు. ఎందుకంటే బిగ్ బాస్ సోఫాలో కూర్చోబెట్టి ఇలాగ మీకు ఇష్టమైన తాలూకు వాళ్ళకి గిఫ్ట్స్ మీరు ఉంచుకునే అవకాశం మీకు ఉంటుంది అని చెప్పినప్పుడు కూడా యష్మి స్టార్ట్ చేసింది క్రైయింగ్. కొంచెం తేడా కొట్టింది మామ. సో ఏమనుకోవద్దు, మీకేమనిపించిందో కామెంట్ చేయండి, అది మాత్రం నేను చూసి తెలుసుకుంటాను. సో ఈరోజు రివ్యూ చేయడానికి పెద్ద ఏమీ లేదు. ఎపిసోడ్ అంతా డొల్ల బొక్కలాగా ఉంది, గట్టిగా ఒక మాటలో చెప్పాలంటే. సో మంచి ఒకసారి మీద ఉన్నాను, ఎందుకు నాకే తెలియట్లేదు. ఎపిసోడ్ అయితే వేస్ట్, బాగాలేదు. ఇంకొక మ్యాటర్ మనకు వెళ్ళిపోతే, మీరు తమ్నెల్లో చూసి ఉండొచ్చు కదా, హగ్గులు. బాబో ఇదేం హగ్గులు రా నాయన, నిజంగా చెప్తున్నాను. ఇది కూడా నేను ఇన్స్టాగ్రామ్లో పెట్టాను. సోనియా నిఖిల్ అండ్ సోనియా పృథ్వీ, సో బ్రదర్ అంటున్నారు, సిస్టర్ అంటున్నారు. బ్రదర్ సిస్టర్ ఎలా ఉంటారని 7 సీజన్లో ఎక్కడ చూడలేదు. చేతులు పట్టుకోవడం ఇంకా గలీజ్గా ఉన్నాయి, కాల్ మీద కాల్ వేసుకొని అదా ఏటేటో చేస్తున్నారు. నాకేం అర్థం కావట్లేదు. బ్రదర్ సిస్టర్ అంటున్నారు, అవసరమా బ్రదర్ సిస్టర్ అని చెప్పడం? ఫ్రెండ్ అనైనా అట్లీస్ట్ చెప్పారు కాదు, బ్రదర్ అని ఎందుకు చెప్తుంది ఆవిడ అని అనిపించింది నాకు. మాటికి హగ్గు, ఆవిడ ఏడిస్తే హగ్గు, ఆవిడ తింటే హగ్గు, ఆవిడ లేకపోతే ఏదైనా ఆలోచిస్తే హగ్గు, ఆవిడ గేమ్ ఆడితే హగ్గు, గేమ్లో ఓడిపోతే హగ్గు. ఏంటిది నాకు అసలు అర్థం కావట్లేదు. ఎంత దారుణం తెలుసా? నాకు నిజంగా వరస్ట్గా అనిపించింది. మీకు కూడా అలా అనిపిస్తే కామెంట్ చేయండి. మీరు తమ్నెల్లో అదే చూసారు కదా, నేను చిన్నవి పెట్టాను, మీకు కనబడిందో లేదో తెలీదు. సో అదనమాట సంగతి. నాకైతే అస్సలు ఎక్కట్లేదు. సో ఇది పాయింట్. ఇంకోటి విషయంకి వచ్చేస్తే, ఎపిసోడ్ గురించి మాట్లాడడానికి ఏటీ లేదు, సోది ఎపిసోడ్. బట్ ఈరోజు ఫ్రైడే, సో ఇంకా 10:27 అయితే టైం అయితే అవుతుంది. సో ఎండ్ అయిపోతే 12కి 11:59 కల్లా మనకి ఓటింగ్ క్లోజ్ అయితే అయిపోతుంది. రేపు సాటర్డే షూటింగ్ అయితే స్టార్ట్ చేస్తారు. సాటర్డే షూటింగ్, సండే షూటింగ్ రేపే అయిపోతుంది. ఎలిమినేషన్ కూడా రేపే జరిగిపోతుంది. కాబట్టి ఎవరు వెళ్ళిపోబోతున్నారు, ఇది మీ అందరికీ చాలా డౌట్. ఈరోజు లైవ్ చేయట్లేదు కాబట్టి వీడియోని పూర్తిగా చూడండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను అందుకే కొన్ని సేవ్ చేసి ఉంచాను అనమాట. నేను ఏంటంటే టాప్ 1లో అయితే విష్ణుప్రియ ఉంది. సో ఇప్పటికి ప్రెసెంట్గా అయితే విష్ణుప్రియ ఉంది. సెకండ్ నిఖిల్ అండ్ థర్డ్ మణికంఠ, 4th ఆదిత్య ఓం, 5th పృథ్వీరాజ్, 6th నైనిక, 7th సీత అండ్ 8th శేఖర్ భాష. షాక్ అయ్యారు కదా? శేఖర్ భాష లీస్ట్లో ఉన్నాడు, తర్వాత సీత లీస్ట్లో ఉన్నారు. సో చాలా అంటే చాలా మంచి కంటెస్టెంట్స్. బట్ ఓటింగ్ అయితే జరగట్లేదు. శేఖర్ భాషకి అయితే మాత్రం పాపం ఈ వీక్లో అసలు గేమ్ ఆడడానికి కానీ జోకులు వేయడానికి కానీ అసలు స్కోపే దొరకలేదు అతనికి. ఫస్ట్ వీక్ అంతా మోగించాడు, బట్ ఈ వీక్లో చూస్తే అసలు కెమెరాలో ఎక్కడ ఉన్నాడో కూడా కనబడట్లేదు. సో గైస్ ఒకటే చెప్తున్నాను, వెళ్ళిపోయిన తర్వాత అన్ఫేర్ అని లాభం లేదు. ఓటింగ్ ఎవరికైనా వేసుకోవాలనిపిస్తే ఓటు అయితే వేసుకోండి. రిస్క్ అయితే మాత్రం సీతకి, శేఖర్ భాషకి అలాగే అంత ఉంది. సో పృథ్వీరాజ్ వెళ్ళడని నా ఫీలింగ్, చెప్పలేం, బట్ వెళ్ళిపోవచ్చు. బట్ నేనేమనుకుంటున్నానంటే ఒక 80% పృథ్వీ వెళ్ళడనే నాకు అనిపిస్తుంది. 20% ఏమో అటు ఇటు అవ్వచ్చు, బట్ 80% మాత్రం వెళ్ళడం అని అనిపిస్తుంది. ఎందుకంటే కంటెంట్ గట్టిగా వస్తుంది. బీబీ టీం కూడా ఏదో జిమిక్కులు చేసే అవకాశాలు ఉన్నాయి. ఏంటంటే మరి సెకండ్ వీక్ అయినా సరే BB8 ఫ్లాప్ అయ్యే పరిస్థితిలో ఉంది కాబట్టి వాళ్ళు జిమిక్కులు చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఇంకొక ఓటింగ్ అనమాట ఇది. ఇక్కడ నిఖిల్, విష్ణుప్రియ, మణికంఠ, నైనిక, సీత, ఆదిత్య, భాష, పృథ్వీరాజ్. ఇక్కడ మళ్ళీ పృథ్వీరాజ్ లీస్ట్లో ఉన్నాడు. సో ఇదేంటంటే మనం ఇవి క్యాలిక్యులేట్ చేయకూడదు. యాక్చువల్గా ఓటింగ్లో లీస్ట్గా ఉన్నది మాత్రం సీత, శేఖర్ భాష, వీళ్ళే అఫీషియల్ కూడా లీస్ట్లో ఉండే ఛాన్స్ అయితే ఉంది. ఎందుకు అని మీరు నన్ను అడిగితే ఒకటే రీజన్, వీళ్ళకి బయట అంత ఫ్యాన్ బేస్ లేదు. ప్లస్ ఇంకోటి ఏంటంటే
సీత అంటే ఆడియన్స్ అందరూ ఇష్టపడుతున్నారు, బట్ ఆవిడకి ఓటింగ్ అయితే అంత పడే ఛాన్స్ అయితే కనబడట్లేదు, ఎవరు వెయ్యట్లేదు ముఖ్యంగా, అది ఎందుకో తెలియట్లేదు. అండ్ నెక్స్ట్ ఇంకోటి వచ్చేసరికి శేఖర్ భాష గారికి ఈ వీక్లో అసలు కంటెంటే దొరకలేదు, కెమెరాల ముందు కనబడలేపారు. సో బీబీ టీం ఏమైనా శేఖర్ భాషను కానీ ఆదిత్య ఓమన్ కానీ పంపే అవకాశాలు ఏమైనా ఉన్నాయని నేను అనుకుంటున్నాను. సో నా ప్రకారం నా ఒపీనియన్ చెప్పాలి కాబట్టి ఆదిత్య ఓం కానీ శేఖర్ భాష కానీ వెళ్ళిపోయే ఛాన్స్ ఉంటుందని నేను అనుకుంటున్నాను. బట్ చాలా పోల్స్ చూసుకున్నట్టయితే పృథ్వీరాజ్ లీస్ట్లో ఉన్నాడు. బట్ అక్కడ బీబీ టీం ఏమైనా జిమ్మికల్ చేస్తుందా లేదా అన్నది రేపు చెప్తాను. ఏదైనా సరే మీకు అప్డేట్ అయితే మన ఇన్స్టాగ్రామ్లో చాలా ఫాస్ట్గా అయితే వచ్చేస్తుంది. సో ఇన్స్టాగ్రామ్ ఫాలో అవ్వండి, కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను. సో ప్రస్తుతానికైతే ఇది సంగతి. ఓటింగ్ చేసుకోండి స్వామి, నేను మళ్ళీ చెప్తున్నాను, ఓటింగ్ అయితే వెయ్యండి. పలానా కంటెస్ట్ వెళ్ళిపోయిన తర్వాత మీరు ఇంకేం చేయలేరు, అన్ఫేర్ అని అనేసి లాభమే లేదు. సో ఓట్ చేసుకోండి. ఇది ఈ వీడియో అయితే. సో ఎపిసోడ్ మీకు ఎలా అనిపించింది? ఎపిసోడ్లో చెప్పడానికి నాకు ఏం అనిపించలేదు, ఆ సోది నాకు అనిపించింది. సో అందుకే తమిళలో సోదిలో ఎపిసోడ్ అని పెట్టాను, నాకైతే నచ్చలేదు. సో మీకేమనిపించిందో కామెంట్ చేయండి, మీకు ఎపిసోడ్ నచ్చిందో లేదో కామెంట్ చేయండి, వాళ్ళ ఏడుపులు జెన్యూనో లేదో కామెంట్ చేయండి. సో అంతే. సో మళ్ళీ రేపు వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.